హాయ్ అండి. ఇప్పుడు రీసెంట్ డేస్ లో మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ కేసులు నడుస్తూ ఉన్నాయి. సో చాలా మంది దాంట్లో కొన్ని నిజాలు కూడా లేవు, ఎప్పుడో పాతవి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ వాటిని తమ్నైల్స్ పెట్టి లేదు వీళ్ళందరూ బెట్టింగ్ చేశారని చాలా మంది సెలబ్రిటీస్ ని థమ్స్ పెట్టి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనే వర్షన్ కూడా ఉంది. సో సార్ అడుగుదాం. హాయ్ సార్. హలో అండి. సో చెప్పండి, అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఫైన్, బట్ ఇప్పుడు ఈ రోజు ఎంక్వైరీ వచ్చేపాటికి పాతవి అండ్ సమ్ రీజన్స్ చెప్తున్నారు. ఏది అసలు క్లారిటీ ఏంటి? వెల్, యూట్యూబ్లోకి కానీ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన క్రియేటర్స్ అందరూ కూడా ఫాలోవర్స్ని పెంచుకొని రెవెన్యూ సంపాదించాలి అనే ఉద్దేశంతోనే చాలా మంది క్రియేటర్స్ వర్క్ చేయడం జరిగింది. అండ్ అంతకుముందు అవేర్నెస్ అనేది లేక వచ్చిన ప్రతి ప్రమోషన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ ఎప్పుడైతే అవేర్నెస్ బిల్డ్ అవుతుందో, ఎప్పుడైతే గవర్నమెంట్ దానికి అగెన్స్ట్గా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుందో, సో దాన్ని ఖచ్చితంగా ఆ ప్రమోషన్స్ అనేది ఆపేయడం అండ్ ఇక మీదట జరగకుండా చూసుకోవడం అనేది ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్, ప్రతి ఒక్క క్రియేటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇంతకు ముందు జరిగిన వాటికి ఇప్పుడు కేసెస్ పెడుతున్నారు అంటే ఎంతో కొంత తప్పు అయితే జరిగింది కాబట్టి దానికి బాధ్యతగా వహించాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో దానికి తగ్గట్టు మరి గవర్నమెంట్ కానీ లీగల్ సిస్టమ్ కానీ ఎటువంటి యాక్షన్స్ ఇస్తుందో దాని ప్రకారంగా మరి అందరూ కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో దీనిలో చూస్తే ఒక్కళ్ళని కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి చాలా మంది, ఇప్పుడు హర్ష సాయి లాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి చాలా మంది టీవీ ఆర్టిస్టులు, ఐ మీన్ సీరియల్ ఆర్టిస్టులు కూడా దీనిలో ఇంక్లూడింగ్ ఉన్నారు కాబట్టి సో వీళ్ళకి ఏమైనా నోటీసులు, ఇప్పుడు వాళ్ళకి నోటీసులు వచ్చినాయి ఆల్రెడీ, విష్ణుప్రియ గారు లాంటి వీళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళి అటెండ్ అవుతున్నారు వాళ్ళ దాని గురించి. సో మీకేమైనా నోటీసులు టీవీ ఇండస్ట్రీ వాళ్ళకి ఎవరికైనా వచ్చినాయి? నాకు అంతగా ఐడియా లేదండి. ప్రస్తుతం ఏంటి అంటే ఓవర్ కన్జ్యూమేషన్ అయిపోయింది, అంటే ఓవర్గా కన్జ్యూమ్ చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ కూడా. అంటే బెట్టింగ్ యాప్స్ని కాదు, బెట్టింగ్ యాప్స్కి రిలేటెడ్గా కంటెంట్ అంతా కూడా ఓవర్గా అయ్యింది. ఇప్పుడు ఇంత ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది కాబట్టి. అండ్ నాకైతే దాని గురించి ఎవరెవరు కేసులు పెట్టారు, ఎవరెవరు వాటికి అటెండ్ అవుతున్నారు, ఎవరెవరు సెషన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది అయితే నాకు క్లియర్గా ఐడియా లేదు. బికాజ్ లైక్ నేను నా షూటింగ్స్లో బిజీగా ఉన్నాను అండ్ నేను కూడా కొంతకాలంగా లాస్ట్ 2-3 ఇయర్స్గా యూట్యూబ్కి కొంచెం దూరంగా ఉన్నాను కదా. మీరేమైనా ప్రమోట్ చేశారా ఎప్పుడైనా ఇట్లాంటి యాప్స్? సో ఇప్పుడు నాకు అవసరం లేదు, చేయట్లేదు, యూట్యూబే చేయట్లేదు అని చెప్పాను కదా. ఇప్పుడు ఇంకా ప్రమోషన్స్ ఎక్కడి నుంచి చేస్తాం అంటే ఇప్పటికీ కాదు కదా, ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కూడా లాంగ్ బ్యాక్ నుంచే తీశారు. ఫ్రాంక్గా చెప్పాలంటే 3-4 ఇయర్స్ బ్యాక్ తీస్తున్నారు. సో 3-4 ఇయర్స్ బ్యాక్ మీరేమైనా ప్రమోట్ చేశారు? వెల్, ఇనీషియల్గా ఫస్ట్ ఒక బినోమో అనే యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. తర్వాత నాకు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అండ్ నేను అప్పుడే దాన్ని వీడియోస్ నుంచి తొలగించడం జరిగింది. సో బెట్టింగ్ యాప్స్ ది మీరు కూడా 3-4 ఇయర్స్ బ్యాక్ చేశారు కదా, యూట్యూబ్ కంటెంట్ చేశారు కాబట్టి మీరేమైనా ప్రమోట్ చేశారా? అసలు దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఉన్న కేసులు మొత్తము రీసెంట్ ఏసీ కాదు, పాత అన్ని తీస్తున్నారు. వెల్, నేను ప్రమోట్ చేసినప్పుడు కూడా నేను దాన్ని ఒక అవేర్నెస్ గానే చేశాను అనమాట. బెట్టింగ్ యాప్ అనేది బెట్టింగ్ యాప్ కాదు, అది యాక్చువల్లీ ఇట్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ అంటారనమాట. ఇట్స్ నాట్ బెట్టింగ్ యాప్. సో ట్రేడ్ చేసేటప్పుడు మీ డబ్బులు చాలా విలువైనవి, చూసి జాగ్రత్తగా అవగాహన ఉంటేనే దీని మీద ఇన్వెస్ట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు ఇష్యూ వచ్చిందని కాదు, ఎప్పుడైతే నేను దీనివల్ల నష్టం జరుగుతుంది అని నాకైతే రియలైజ్ అయ్యానో, అంటే ఇనిషియల్ డేస్ లో ఎప్పుడో చేసిందని తర్వాత అప్పుడే యూట్యూబ్ నుంచి కూడా తీసేయడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.